చంద్రబాబు పేరు చెబితే మోసాలు వంచనాలే గుర్తొస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుందని, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే మచ్చగా గుర్తొస్తాడని విమర్శించారు. కార్లను మార్చినట్లు భార్యలను మార్చేస్తాడంటూ సీఎం ధ్వజమెత్తారు. వీరిద్దరూ కలిసి 2014లో వాగ్దానాలు ఇచ్చి మోసం చేశారని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానంటూ దగా చేశారంటూ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మహిళలను మోసం చేశాడని అన్నారు. అనకాపల్లిలో వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పేరు చెబితే అతను సీఎంగా ఉన్నప్పుడు చేసిన మోసాలు, వంచన, దగా మాత్రమే గుర్తొస్తాయని అన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని అన్నారు. ఆయన దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం, మాయని మచ్చ, కార్లు మార్చినట్లు భార్యలను మార్చటం గుర్తొస్తాయని పవన్ కళ్యాణ్పై సంచలన ఆరోపణలు చేశారు. విలువలు లేని ఈ ఇద్దరూ కలిసి 2014లో సంతకాలు చేసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం పొదుపు సంఘాల రుణమాఫీ మీద చేస్తానని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబును ప్రజలెవరూ నమ్మరని అన్నారు. తమ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు గారు పేరు చెబితే గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే మోసం మోసం, దగ దగ. ఇవి చంద్రబాబు గారు పేరు చెబితే గుర్తుకొచ్చేది. చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు. ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు, కుటీర లక్ష్మి అంటారు. అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు. కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది, మహాలక్ష్మి వెళ్ళిపోయింది. ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తూ ఉన్నారు. బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం. గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం. బడికి వెళ్ళే పిల్లలకు, ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం. ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం. బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం. అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి 2 నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చెయ్యాలనుకున్నది ఇంకో గజమోసం. పెన్షన్ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది 1000. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రం అవ్వలను సైతం మోసం చేసేందుకు 2 నెలల ముందు మాత్రమే 2000 చేసి 2000 ఇచ్చేశామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు. ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం, దగా ఒక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. వైసీపీ హయాంలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్లను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేష్, బీసీలకు స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. హిందూపురంలో జరిగిన శంఖారావం సభలో నారా లోకేష్ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 26,000 మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మంది బీసీలను ఏకంగా హత్య చేశారని మండిపడ్డారు. ఇదేనా బీసీలకిచ్చే గౌరవమని జగన్ను ప్రశ్నిస్తున్నానన్నారు. ప్రజలంతా 2 నెలలు ఓపిక పట్టండని, దొంగ కేసులన్నీ ఎత్తివేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. బీసీలకు రావాల్సిన 25,000 కోట్ల రూపాయలను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెల 4,000 రూపాయలు అందించబోతున్నామని తెలిపారు.
బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేష్ బీసీలకు స్వయం ఉపాధి కోసం 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. అదేవిధంగా ఆదరణ పథకం కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనిముట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం తన కుటుంబాన్ని ఆశీర్వదించిందని, ఎమ్మెల్యేగా బాలకృష్ణ 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి పైప్లైన్ వేసి హిందూపురానికి త్రాగునీరు అందించామన్నారు. పాపాల పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లాను క్యాన్సర్ మాదిరిగా తినేస్తున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని అన్నారు. బీసీ సోదరులందరికీ తెలుపుతున్నా, 2 నెలలు ఓపిక పట్టండి. మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారు లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25,000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరుల గొంతు కూడా విన్నాను. అందుకే జైహో బీసీలో ఒక అద్భుతమైన డిక్లరేషన్ మీకు ఇష్టం జరిగింది. దాంట్లో మొదటి హామీ 50 సంవత్సరాల వయసు కలిగిన బీసీ సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లవుతున్నా హోదా రాలేదన్నారు. 10 ఏళ్ల నుంచి ఆంధ్ర వారిని అధికార పార్టీలు గొర్రెలను చేశారని షర్మిల ధ్వజమెత్తారు. హోదా కోసం సింహాల మాదిరిగా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. హోదా గురించి తలుచుకొని షర్మిల కన్నీటి పర్యంతరమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సింహాల లెక్క ఉద్యమం చేయకుంటే ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా ప్రతిజ్ఞ పూనిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ హోదాపై 10 ఏళ్లుగా టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఆంధ్రులను గొర్రెలను చేశాయంటూ కన్నీటి పర్యంతమయ్యారు. సింహాల లెక్క ఉద్యమం చేయకపోతే హోదా ఎప్పటికీ రాదని అన్నారు. 10 ఏళ్ల తర్వాత హోదా అనే ఊసే లేదని, హోదా అంటే ఏంటో అని వింతగా చూస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నది కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. ఉద్యమం ఉవ్వెత్తున జరగకపోతే మనకు హోదా రాదని, 10 ఏళ్లలో ఏ ఒక్కరూ పోరాటం చేసింది లేదన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, అంబేద్కర్ ప్రజలు గొర్రెల లెక్క కాదు సింహాల లెక్క బ్రతకాలని షర్మిల అన్నారు. ఎవరైనా గొర్రెలను బలిస్తారు కానీ సింహాలను బలివ్వరని అన్నారు. హోదా విషయంలో మనం 10 ఏళ్లు గొర్రెలమయ్యాం, అందుకే మనల్ని బలిచ్చారని షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మొదటి 5 ఏళ్లు చంద్రబాబు, తర్వాత జగన్, మరో 5 ఏళ్లు గొర్రెలను చేశాడని విరుచుకుపడ్డారు. పోరాడకపోతే ఏది మనకు తట్టలో పెట్టి ఇవ్వరు. మనం పోరాడి సాధించుకోవాలి, అవసరమైతే లాక్కోవాలి. అలా తయారైంది లోకం తీరు. 10 ఏళ్ళు గమ్మనున్నామే, 10 ఏళ్ళు ఊసే లేకుండా ఉన్నామే. ప్రత్యేక హోదా ఇచ్చారా ఎవరైనా? పట్టించుకున్నారా ఎవరైనా? బీజేపీ పార్టీ ఇచ్చిందా మన మంచితనం చూసి? చంద్రబాబు గారు మన కోసం కొట్లాడారా మన మంచితనం చూసి? జగన్మోహన్ రెడ్డి గారు కొట్లాడారా మన మంచితనం గురించి? మన రాష్ట్రానికి పోలవరం ఇచ్చారనా? మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారనా? మన రాష్ట్రానికి రాజధానికి డబ్బులు ఇచ్చారనా? దేనికి గౌరవం? ఎందుకు గౌరవించాలి ఇలాంటి మోడీ కేడీలని? ప్రత్యేక హోదా వచ్చునుంటే మన రాష్ట్రం ఎక్కడో ఉండుండే. రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రం గురించి, మన రాష్ట్ర ప్రజల గురించి ఎంత ఆలోచన చేశాడు. ఉందా ఈ నాయకులకు ఆలోచన? చంద్రబాబు గారికి ఉందా? పోనీ జగనన్న గారు రక్తం పట్టుకుని పుట్టారు కదా, ఉందా జగనన్న గారికి ఆలోచన? రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ప్రాజెక్టు 54 ప్రాజెక్టులు మొదలు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో 12 ప్రాజెక్టులు పూర్తి చేస్తే 42 ప్రాజెక్టులు ఇంకా అలాగే ఉంటే ఏమన్నాడు జగనన్న గారు? నేను 6 నెలల్లో పూర్తి చేస్తానన్న జగనన్న గారు రాజశేఖర్ ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే? మడమ తప్పకపోవడం అంటే? ఇచ్చిన మాటను మడత పెట్టారు కదా మీరా రాజశేఖర రెడ్డి గారి వారసు. మహాశివరాత్రికి విజయవాడలోని శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. పాత బస్తీలోని ప్రసిద్ధి చెందిన పాత శివాలయంలో మహాశివరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. వేకోజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు అందుకు తగ్గట్లు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 13 వరకు వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక ఇతిహాసాలతో ముడిపడి ఉన్న పురాతన శైవాలయాలకు విజయవాడ పాతబస్తీ కేంద్రంగా ఉంది. పాండవ అగ్రజుడు ధర్మరాజుచే ప్రతిష్ఠింపబడిన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రజల చేత పాత శివాలయంగా పిలువబడే ఈ ఆలయానికి కూడా పౌరాణిక గాథలు ఉన్నట్లు పండితులు చెబుతారు. ఈ ఆలయం పూర్వం సాలు సహస్ర స్తంభ దేవాలయంగా, అంటే 1000 స్తంభాలతో విస్తరించి ఉండేదని చరిత్ర చెబుతోంది. శ్రీశైల దేవస్థానం తర్వాత అంతటి ప్రాచీనత ఈ ఆలయానికి ఉందని పండితులు చెబుతారు. ఈ ఆలయాన్ని ధర్మరాజు ప్రతిష్ఠించాడని, అలాగే పశ్చిమ చాళుక్య రాజైన త్రిభువన మల్లుడు క్రీస్తు శకం 10వ శతాబ్దంలో తన పేరు మీదుగా త్రిభువన మల్లేశ్వరాలయాన్ని నిర్మాణం చేశారని చెబుతుంటారు. మొత్తం మీద ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ నగర పౌరాణిక చారిత్రక అంశాలను వివరించే పలు శాసనాలు కూడా ఈ ఆలయంలో భద్రపరిచారు. అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో పలు దేవతామూర్తుల ఆలయాలు కూడా మనకు దర్శనమిస్తాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని పాత శివాలయంలో పాంచాహ్నిక కళ్యాణ రథ పుష్ప యాగోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. 13వ తేదీ వరకు వివిధ ప్రత్యేక వైదిక కార్యక్రమాలు, వాహన సేవలు ఉంటాయని తెలియజేశారు. అత్యంత వైభవంగా రేపు అనగా 8వ తేదీ మార్చి 8వ తేదీ శుక్రవారం ఉదయం 2 గంటల నుంచే విశేషంగా అభిషేకాలు ప్రారంభమవుతాయి. కావున భక్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజాము 2 గంటల నుంచి మళ్ళీ తిరిగి 9వ తేదీ రాత్రి లింగోద్భవ కాలం పూర్తయ్యే వరకు కూడా అభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లు, త్రాగునీరు, అలానే ఎవరైనా అస్వస్థతకు గురైనా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫస్ట్ ఎయిడ్ అట్లాంటి మొత్తం ఏర్పాట్లన్నీ కూడా అందరి సహకారంతో ధర్మకర్తల మండలి, అలానే పోలీసు వారు, వివిధ శాఖలందరి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సుమారు 50,000 నుంచి 1,00,000 లోపు భక్తులు వస్తారని అంచనా వేస్తాం జరిగింది. వచ్చే భక్తులకి ఉచిత ప్రసాదము, త్రాగునీరు మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తొలిగా మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకంతో స్వామివారికి అభిషేకాలు, పంచామృత అభిషేకాలతో ప్రారంభమయ్యి మధ్యాహ్నం 2 గంటల దాకా కూడా స్వామివారికి నిరంతరం అభిషేక కార్యక్రమాలు, భక్తులు తెచ్చుకున్నటువంటి ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం ప్రదోషకాలంలో సాయంత్రం 4:30 నుంచి 6 లోపు మరి ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే త్రయోదశి నాడు నందీశ్వర స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మరి ఈసారి త్రయోదశి, మహాశివరాత్రి పర్వదినం 2 కలిసి రావడంతో లోక కళ్యాణార్థం స్వామివారికి కేవలం మాత్రమే 54 లీటర్లతో నందీశ్వర స్వామివారికి అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాత్రి 10:30 లింగోద్భవ కాలంలో ప్రత్యేకంగా స్వామివారికి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకాలతో పాటు 1008 లీటర్లు చెరుకు రస కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 108 లీటర్లు ఆవు పాలతో కూడా స్వామివారికి, 25 కిలోల పంచదారతో కూడా స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల దాకా అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా భక్తులు ఎవరు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివాసీలకు అన్యాయం చేస్తూ అడవులు, సహజ వనరులను కొల్లగొట్టి ఆదానికి కట్టబెడుతున్న మోడీకి రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ మద్దతిస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్ల పేరుతో గిరిజన ప్రాంతాల్లో అరాచకం సృష్టిస్తూ వారిని తరిమేస్తూ సహజ వనరులను ఆదానికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని, వారి హక్కులు కాపాడాలని కోరుతూ 9వ తేదీన సిపిఎం ఆధ్వర్యాన విజయవాడలోను, 8, 9 తేదీల్లో ఏజెన్సీ లోని అన్ని ఐడిపిటి కేంద్రాల వద్ద ఆదివాసీ జనరక్షణ దీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఆదివాసులు ఎదుర్కొంటున్న నిరుద్యోగం, నిర్వాసితం, భూ సమస్యపై సిపిఎం ఆధ్వర్యాన ఈ నెల 9వ తేదీన ఆదివాసీ జనరక్షణ దీక్ష చేపడుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివాసీలకు అన్యాయం చేస్తూ అడవులు, సహజ వనరులను కొల్లగొట్టి ఆదానికి కట్టబెడుతున్న మోడీకి రాష్ట్రంలో జగన్, చంద్రబాబు, పవన్ మద్దతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బాలోత్సవ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఏజెన్సీలో గిరిజనులు అభద్రతా భావంతో ఉన్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని అన్నారు. దీంతో వారిలో అభద్రతా భావం, అశాంతి పెరుగుతోందని, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని అన్నారు. పైగా నక్సలైట్ల పేరుతో గిరిజన ప్రాంతాల్లో అరాచకం సృష్టిస్తూ నమ్ముకున్న భూముల నుండి వారిని తరిమేస్తూ సహజ వనరులను ఆదానికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆదివాసీల సమస్యలు పరిష్కరించాలని, వారి హక్కులు కాపాడాలని కోరుతూ 9వ తేదీన సిపిఎం ఆధ్వర్యాన విజయవాడలోను, 8, 9 తేదీల్లో ఏజెన్సీలోని అన్ని ఐటీడీఏ కేంద్రాల వద్ద ఆదివాసీ జనరక్షణ దీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. వారికి పునరావాసం కల్పించకుండానే ప్రాజెక్టు పనులు చేపట్టారని పేర్కొన్నారు. 70% ప్రాజెక్టు పూర్తయిందని చెబుతున్నా ఆచరణలో 22% మించి పనులు జరగలేదని అన్నారు. ఈ ప్రాజెక్టులో వాల్స్ దెబ్బతిన్నాయని, విచారణ జరిపిస్తే కాళేశ్వరం కంటే పెద్ద కుంభకోణం అవుతుందని అన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులకు చాలా తీవ్రమైనటువంటి అభద్రతా భావం, తీవ్రమైన నష్టంలో ఈరోజు ఉన్నారు. ఈ 5 ఏళ్లలో, ప్రత్యేకించి రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాల్లో గిరిజనులు, ఆదివాసీ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులకి ప్రధానమైన ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. పెద్ద ఎత్తున అశాంతి నెలకొంటున్నది. ఏజెన్సీ ప్రాంతంలో అశాంతి ప్రజ్వరిల్లితే అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. ఈ అశాంతిని చూపెట్టి నక్సలైట్లు విజృంభిస్తున్నారు, లేకపోతే ఇంకోళ్ళు వస్తున్నారు, ఉగ్రవాదం పెరిగిందనే పేరుతోటి మొత్తం ఆదివాసీలందరినీ అణిచిపారేసి ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీలకు నీడ లేకుండా వాళ్ళ భూములు, వాళ్ళ ఆస్తులు అన్నీ కూడా కొల్లగొట్టి అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నది. ఈ విషయంలో మోడీ, జగన్, చంద్రబాబు అందరూ ఒకే దారిలో ఉన్నారు. అందుకనే ఈ ఆదివాసీలకు రక్షణ కల్పించాలని ఎల్లుండి మార్చి 9వ తేదీన ఆదివాసీ జనరక్షణ దీక్షని సిపిఎం చేపట్టింది. సీఎం జగన్ కు సమాచారం ఇచ్చి తాను మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేయాలన్న ఉద్దేశంతోనే పదవికి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని ఆమె వివరించారు. ఏపీ జేఏసీ అమరావతి ఉమెన్స్ వింగ్ ఆధ్వర్యంలో విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఇది తన చివరి అధికార సమావేశమని వెల్లడించారు. తాను చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశానని సీఎం జగన్కు సమాచారం ఇచ్చి తాను రాజీనామా చేసినట్లు వెల్లడించారు. మహిళా ఉద్యోగులతో తనకు అవినాభావ సంబంధం ఉందని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం జరిగిందన్నారు. తలుపు తడితే పలుకుతారని, ఉద్యోగుల్లో మహిళా కమిషన్ పట్ల మంచి సదభిప్రాయం ఉందని అన్నారు. ఈ 4.5 ఏళ్లుగా వాళ్లతో తోడు నీడగా ప్రయాణించడం జరిగింది. అందువల్లనే వారి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో పాటు వారి హృదయాలలో మహిళా కమిషన్ పట్ల ఒక గౌరవమైనటువంటి, మనకు తలుపు తడితే పలుకుతారు మహిళా కమిషన్ అనేటటువంటి ఒక అభిప్రాయం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల్లో కలిగింది. అది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మహిళా దినోత్సవం గురించి, మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటిది మాట్లాడే ముందుగా ఈ రోజున నేను చైర్పర్సన్గా పదవీ కాలం ఉండగానే ఎందుకు రాజీనామా చేశాను అనేటటువంటిది కూడా ఒకసారి మీడియా పూర్వకంగా మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారని గన్నవరం టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. పోలీసులు చట్టపరంగా పనిచేయకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని, మమ్మల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టిన వారి లెక్కలు సరిచేస్తామన్నారు. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మీద వరుసగా జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ గన్నవరం నియోజకవర్గ టీడీపీ జనసేన కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డుకట్ట వేయడంలో పోలీసులు విఫలమయ్యారని గన్నవరం టీడీపీ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు కాకి యూనిఫామ్ వేసుకొని వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారన్నారు. పోలీసులు తమ పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి బెదిరిస్తున్నారని తెలిపారు. పార్టీ మారకపోతే గంజాయి కేసులో ఇరికిస్తారట. ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని యార్లగడ్డ ప్రశ్నించారు. పోలీసులు చట్టపరంగా పనిచేయకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు. రాజకీయాల్లో హింస ఉండకూడదనే తమ అభిప్రాయమని యార్లగడ్డ పేర్కొన్నారు. తమ మంచితనాన్ని చేతకానితనంగా చూడొద్దన్నారు. తాము దీక్ష చేసే చోట వంశీకి ఏం పనని ప్రశ్నించారు.
ఓటమి భయంతోనే దాడులు చేస్తున్నారన్నారు. తాను జగన్తో కలిసి నడిచానని, అన్యాయం చేశారనే బయటకొచ్చానన్నారు. పాము కన్నా వంశీ నైజం మరింత విషమని పేర్కొన్నారు. తన గెలుపు కోసం పనిచేసిన వారిపైనే దాడులు, కేసులు పెట్టిస్తున్నాడని యార్లగడ్డ తెలిపారు. వచ్చే ఎన్నికలలో టీడీపీ విజయం ఖాయమన్నారు. తమల్ని అన్యాయంగా ఇబ్బంది పెట్టిన వారి లెక్కలు సరిచేస్తామన్నారు. ఎన్నికలలో పోలీసులు తమపై దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే తమపైకి వచ్చిన వారి మీద ఆత్మరక్షణ కోసం తాము ప్రతిదాడులు చేస్తామని యార్లగడ్డ హెచ్చరించారు. జంక్షన్లో తెలుగుదేశం నాయకుడి మీద దాడి చేస్తే ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల మధ్య గొడవగా చిత్రీకరించాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరైతే మా మండల ప్రెసిడెంటో, నేను పార్టీ ప్రెసిడెంటో, మా జిల్లా ప్రెసిడెంట్ కొనగళ్ళ నారాయణ మేము పరీక్షించుకుంటాం. అది ఈ ఎస్ఐ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం వైఖరి పట్ల విసిగిపోయి ఉన్నారు. హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం బీఆర్ఎస్ కోటేసింది, బాగా అభివృద్ధి చేసిందని. ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా, దళిత బంధు అని 10 లక్షలు ఇచ్చినా, రైతు బంధు అని ఎకరం నుంచి 50 ఎకరాలను డబ్బులు ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపిన పరిస్థితి. రూరల్ జిల్లాలన్నింటిలో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుంచి 50,000, అంతకుముందు ఎప్పుడు కనీసం రాజశేఖర్ గారి వేవ్లో కూడా 50,000తో ఎమ్మెల్యేలు గెలవాల. 2009-4లో అయినప్పుడు 47,000, 50,000తో గెలిచారు. ఈ రాష్ట్రంలో కూడా 94 పరిస్థితులు పునరావృతం అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా డౌటే వైఎస్ఆర్సీపీకి. దానికి తార్కాణం ఈ మంత్రులు, ఈ పోలీస్ శాఖను వాడే పద్ధతి, అభివృద్ధిని ఆమెడ దూరంలోకి నెట్టేయటం, అన్ని సమస్యలు సృష్టిస్తాం, ప్రజల్ని భయభ్రాంతులు చేద్దామన్న ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు భరించే పరిస్థితులు లేరు. మధురానగర్ ఆర్యూబీని మార్చి 12వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభిస్తారని సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆర్యూబీని ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాంత వాసుల కలను తమ ప్రభుత్వంలో సాకారం చేసినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. మధురానగర్ 29వ డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీపతితో కలిసి సెంట్రల్ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్లో సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం నుండి అందిన సంక్షేమాన్ని వివరిస్తూ ఆయన పర్యటన సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 29వ డివిజన్ జనసేన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేశారని మాట్లాడటం దారుణమని మండిపడ్డారు. జనసేన పార్టీ నాయకులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే చిన్నచూపా అని నిలదీశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గురించి ప్రశ్నించే అర్హత జనసేన నాయకులకు లేదన్నారు. జనసేన నాయకులు చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ బీసీ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని చెప్పారు. పవన్కు బీసీలంటే అర్థం తెలుసా అని ప్రశ్నించారు. బీసీలు ఎన్ని కులాలుంటాయో పవన్కు తెలుసా అని నిలదీశారు. ప్రతి దాంట్లో వాళ్ళకి వాటా కల్పిస్తున్నాడు. వాళ్ళు పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, తపన పడుతున్నాడు. అటువంటి వ్యక్తి గురించి నువ్వు బీసీల గురించి మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నీకు అసలు బీసీ అనేది మీనింగ్ తెలుసా? అసలు నీ దగ్గర బీసీలు ఉన్నారా? బీసీ నాయకత్వాన్ని నువ్వు కనీసం గౌరవిస్తావా? బీసీలకి అసలు తగు సీట్లు ఇస్తావా నువ్వు? నీ 24 సీట్లో బీసీలకి ఎంతమంది టికెట్లు వస్తాయో చెప్పు ఒకసారి. నీ 24, నీకు 24, అదేవిధంగా ఎంపీ 3 + 21 కదా, అంటే 45 సీట్లు లెక్కేసుకుని 40 సీట్లో ఎన్ని బీసీలకి ఇస్తావు చెప్పు ఒకసారి నువ్వు. నీ లెక్క ప్రకారమే 24 + 21 అంటే 40 సీట్లు ఎంపీలతో కలుపుకుంటే నీ 40 సీట్లో కనీసం నువ్వు బీసీలకి ఎంత ఇస్తావో ఇచ్చిన తర్వాత మాట్లాడు. అంతే తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అంటే ఏదో చంద్రబాబు స్క్రిప్ట్ రాస్తాడు, అది చదివేస్తావు, ఆ రోజు సాయంత్రం ప్యాకేజెస్తో తీసుకెళ్ళిపోతావు. నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? అసలు పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు మాత్రం నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియపరుస్తున్నాను. రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కావాలంటే టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. మంగళగిరిలో జరిగిన బీసీ డిక్లరేషన్ ఆయా వర్గాలకు ఎంతో మేలు చేస్తుందని, కుల వృత్తులు చేసుకునేవారు బీసీలలో ఎక్కువ ఉంటారని, 50 సంవత్సరాలకే 4,000 రూపాయలు పెన్షన్ అందించే కార్యక్రమం చారిత్రాత్మకమైందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 16వ డివిజన్ కళానగర్ ప్రాంతంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎంపీగా కేశినేని చిన్నిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలకు టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలను, సూపర్ 6 పథకాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ఎప్పుడూ అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ
బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసేలా డిక్లరేషన్ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు పొందుపరిచారన్నారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్లలో బీసీలను విస్మరించిందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికలలో బీసీలందరూ సీఎం జగన్కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరు అని చెబుతారు, ఎన్ని అబద్ధాలని చెబుతారు. ఆ ఒక్క మాటే వాళ్ళకి తెలుసు. అబద్ధాలతోనే అధికారంలోకి వచ్చారు, అబద్ధాలతోనే 5 సంవత్సరాలు గడిపారు. ఒక్క మట్టి ఇసుక కూడా వాడకుండా వాళ్ళు 5 సంవత్సరాలు దోపిడీ చేశారు. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది. ఒక రకంగా చూసి మనం ఆలోచిస్తే 200 రూపాయల పెన్షన్ను 2000 చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. 2000 రూపాయల పెన్షన్ 3000 పెంచడానికి ఆ సంవత్సర కాలం తీసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అన్నమాట, పేదల కోసం అన్నమాటను ఏ విధంగా చిత్తశుద్ధితో చేశారని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ డాక్రా మహిళలు 10 లక్షల రూపాయల లోన్లు తీసుకోగలుగుతున్నారంటే ఆ మొక్కని ఇత్తనంగా పెట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో డాక్రా మహిళలు, ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే డాక్రా గ్రూపును ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మహిళలందరూ కూడా చైతన్యపరిచి ఇంట్లో మగవాళ్ళతో పాటు సమానంగా పోటీగా వాళ్ళు సంపాదించే స్థితికి రావాలని చెప్పి వాళ్ళందరికీ వెసులుబాటు కల్పించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇచ్చి ఇవాళ డాక్రా గ్రూపుల ద్వారా ప్రతి ఒక్క మహిళ డాక్రా గ్రూపుల ద్వారా తన కుటుంబాన్ని పోషించే స్థితికి వచ్చిందంటే అది చంద్రబాబు. 15 సంవత్సరాలుగా గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని పూర్తి చేయలేని వైసీపీ, తెలుగుదేశం, బీజేపీ నేతలకు ఓట్లు అడిగే అర్హత లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. విజయవాడలో ఒక్క ఫ్లైఓవర్ పూర్తి చేయలేని ప్రజాప్రతినిధులు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం, కాలువ కట్టలు, ప్రజలకు పట్టాల కోసం సిపిఎం పోరు సాగిస్తుందన్నారు. సిపిఎం కమ్యూనిస్టులకు విజయవాడ సెంట్రల్లో ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జిని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఈ నిరసన దీక్షలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ విజయవాడ నగర అభివృద్ధిని బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలు పూర్తిగా విస్మరించాయని, విజయవాడపై చిన్నచూపు చూశారన్నారు. ప్రజాప్రతినిధులు అసమర్థులుగా మిగిలారని, సొంత ప్రయోజనాలు తప్ప విజయవాడ నగర అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలు వీరికి పట్టలేదని విమర్శించారు. 3 ప్రభుత్వాలు మారాయి, 5 ముఖ్యమంత్రులు మారారని, అయినా 15 సంవత్సరాలుగా గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లుందన్నారు. పాలకుల అసమర్థతకు మొండిగోడలే నిదర్శనంగా మిగిలాయని, నాడు తెలుగుదేశం, నేడు వైసీపీ శాసనసభ్యులు ఆయా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చి బ్రిడ్జి కొరకు నిధులు సాధించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో గుణదలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ళు అయ్యింది శిలాఫలకం వేసి. 3 ప్రభుత్వాలు మారినాయి, 5 ముఖ్యమంత్రులు మారారు, ఎమ్మెల్యేలు మారారు, కానీ ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నట్టుంది. ఎంతకాలం ఆగాలి? ఎన్ని ప్రభుత్వాలు మారాలి? ఒక బ్రిడ్జి కట్టడం చేతగాని ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మనకు అవసరమా? హైదరాబాద్లో ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి? విజయవాడ ఒక్క ఫ్లైఓవర్ కట్టడానికి 15 ఏళ్ళ. గుణదల్లో నరక యాత్ర పడుతున్నారు జనం. ట్రాఫిక్ గంటల తరబడి ఆగిపోతూ ఉంది. అంబులెన్సులు వచ్చే అవకాశం లేదు, పనులకి టైంకి వెళ్ళే అవకాశం లేదు. ఈ ప్రాంతంలో స్థలాలుండి ఇల్లు కట్టుకోలేకపోతున్నారు. ఇల్లున్నోళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక్కడికి రావాలంటే భయపడే పరిస్థితి. అంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఎవరో కాదు, ప్రభుత్వాలే ఆటంకం. గతంలో తెలుగుదేశం, ఇవాళ వైసీపీ, పైన బీజేపీ. ఎవరున్నా ఏం చేశారు? రాష్ట్రంలో మరలా వైసీపీ ప్రభుత్వమే ఏర్పడాలని కోరుతూ వైసీపీ నేత బల్లం కిషోర్ ఆధ్వర్యంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి అవటం ఖాయమని, సెంట్రల్లో ప్రజల ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో గెలిపిస్తామని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీఎంగా జగన్, సెంట్రల్ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు కోరుతూ 61వ డివిజన్లో అమ్మవారికి సారె అందచేత కార్యక్రమం చేపట్టారు. వైసీపీ డివిజన్ అధ్యక్షులు బల్లం కిషోర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలమ్మ తల్లి, నాగేంద్ర స్వామి ఆలయం, చిన్న అమ్మవారి గుడి, గంగానమ్మ గుడిలలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారికి పూజలు జరిపి అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అవటం ఖాయమని, సెంట్రల్లో ప్రజల ఆశీస్సులు తమకు మెండుగా ఉన్నాయని, భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్తున్నారన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుండి వచ్చిన తమపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని అన్నారు.
అనంతరం బల్లం కిషోర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెండవసారి సీఎం అవటం ఖాయమన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ని భారీ మెజారిటీతో గెలిపించేందుకు మేమంతా సైనికులుగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, ఉమ్మడి వెంకట్రావు, పదిలం రాజశేఖర్, నాళం బాబు, కమ్మిళి రత్నకుమార్, టేక్యం కృష్ణ, ఆర్ శ్రేణు, నాగమణి, ఎం గోపి, ఎన్కే నబీ, రాంబాబు, ఆర్ఎస్ నాయుడు, రమణ, ఎం ఖన్నా, రామరాజు, హరి, రమణారెడ్డి, షేక్ రఫీ, పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అటువంటి వ్యక్తి మరొకసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పని ఈరోజు నగరంలో మన ఈ డివిజన్లో పర్యటిస్తూ ఉన్న దేవాలయాలన్నింటిలో పూజ చేస్తూ ఆఖరిగా కనకదుర్గమ్మ దేవస్థానానికి వచ్చి అమ్మవారికి శారీ సమర్పించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదే ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాకు కూడా మంచి మెజార్టీ రావాలి అని చెప్పిన ఉద్దేశంతో మన కిషోర్ కావచ్చు, బాబు కావచ్చు, మన కార్పొరేటర్ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామందికి ఇది మనసులో ఉన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే మళ్ళీ మనందరికీ బాగుంటుందని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అదేవిధంగా మా కిషోర్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, నేను కూడా మెజార్టీ గెలవాలని చెప్పని వారు ఇంకా చక్కటి దైవ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా డివిజన్ నాయకులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరిగింది. మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మా వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడనే మెజార్టీతో ప్రతి ఒక్కరు అంటున్నారు ఆయన ఏ రకంగా వెళ్తారని. ఆయన అద్భుతంగా ముందుకు వచ్చి ఈరోజు ప్రతి ఒక్క క్యాడర్కి కానీ ప్రజలకు ఆయన ఇచ్చిన భరోసా కానీ ఆయన ఇచ్చిన స్పందన చూసి అద్భుతంగా ఉందని ప్రజలందరూ కూడా వెన్నుపోతున్నారు. ఈరోజు పలానా వెల్లంపల్లి శ్రీనివాస్ కార్యక్రమం అంటే ఈరోజు వచ్చిన ప్రజల దానికి ఉదాహరణ. ఉమెన్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సత్యనారాయణపురం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మహిళా స్వావలంబనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మహిళలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎవరు చేయని విధంగా మహిళల పేరు మీద అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. మహిళా ఖాతాల్లోనే నేరుగా లబ్ధి పొందిన సొమ్మును జగన్మోహన్ రెడ్డి జమ చేస్తున్నారని అన్నారు. అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, విద్యా కానుక కానీ, వసతి దీవెన కానీ, లేదంటే కానీ ఆసరా కానీ, ఏ కార్యక్రమం తీసుకున్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఖాతాల్లోనే మనీ వేయటం అనేటువంటి జరుగుతోంది. దానికి తోడు ఇవాళ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అనేటువంటిది కావించడం జరిగింది. ఆ పట్టాలకి సంబంధించినట్టు ఈ రోజున మహిళలందరికీ కూడా వారి పేరు మీదనే డైరెక్ట్గా పట్టాలు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీని అర్థం ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల మందికి కూడా పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నట్టు, అది కూడా మహిళల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక స్వర్ణయుగం మహిళా దినోత్సవం సందర్భంగా మనం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి తెలియజేస్తూ అందరికీ కూడా మహిళల హక్కానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మమ్మల్ని ఎంతో నమ్మారు, అందుకే ఏ స్కీమ్ వచ్చినా కూడా మమ్మల్ని నమ్మి మా ఖాతాలోనే డబ్బులు వేస్తున్నారు, అలానే మాకు ఉపయోగపడే విధంగానే చేస్తున్నారు. కాబట్టి మేము ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాము. అలా ఈసారి జరిగే కార్యక్రమంలో కూడా, ఈ ఎలక్షన్స్లో కూడా ఆయనకి అందరూ ఆశీర్వదిస్తారని, ఇలాంటి సంతోషాన్ని మళ్ళీ కూడా కంటిన్యూ చేసేలా చేస్తారని కూడా అందరినీ నేను ఆశిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు అలానే శుభాకాంక్షలు తెలియజేస్తాను. బీసీ డిక్లరేషన్ సభ చారిత్రాత్మక సభ అని, బీసీలకు మేలు చేసేలా డిక్లరేషన్ ఉందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత ఎంఎస్ బేగ్ వెల్లడించారు. చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేస్తే జగన్ బీసీలను అనగదొక్కారని విమర్శించారు. రాబోయేది బీసీలు శాసించే ఉమ్మడి ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్ సభ విజయవంతం కావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వటాన్ని అభినందిస్తూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బేగ్ మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్ సభ చారిత్రాత్మక సభ అని, బీసీలకు మేలు చేసేలా డిక్లరేషన్ ఉందని అన్నారు. గతంలో చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేస్తే జగన్ బీసీలను అణగదొక్కారని విమర్శించారు. ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వనున్నారని చెప్పారు. బీసీలకు చంద్రబాబు 34% రిజర్వేషన్ ఇస్తే దాన్ని 24% చేసింది జగన్ ప్రభుత్వమని విమర్శించారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదని, బ్యాక్ బోన్ క్లాస్ అని ఉమ్మడి నేతలు నిరూపించారని అన్నారు. రాబోయేది బీసీలు శాసించే ప్రభుత్వమని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బీసీ డిక్లరేషన్ సభని జయప్రదం చేసిన ప్రతి ఒక్క
బీసీ సోదరులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ సభ ఒక చరిత్రాత్మక సభగా ఉమ్మడి కార్యాచరణ విడుదల చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్ర రాష్ట్రంలో అధిక సంఖ్యలో బీసీ సామాజిక వర్గం ఉండడం వల్ల బీసీ సామాజిక వర్గానికి గత 5 సంవత్సరాల్లో ఏ రకంగా అన్యాయం జరిగిందో, గతంలో చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపీట ఇస్తూ ఏదైతే సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లు కానీ తర్వాత వాళ్ళకి పర్సెంటేజ్గా విద్యా సంస్థల్లో కానీ ఇవ్వడం అనేది చేయడం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక బీసీలని పూర్తిగా అనగతొక్కే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసింది అనేదని మనందరికీ తెలుసు. అయితే మా సోదరులందరూ కూడా ఆదుకోవాలి, ఉమ్మడి ప్రభుత్వం వచ్చాక ఏ రకంగా మనం కార్యాచరణ చేయబోతా ఉన్నామని చెప్పి మొన్న డిక్లరేషన్ ఇవ్వడంతో మొట్టమొదటిగా 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి మేమందరూ కూడా బీసీ సోదరులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలంతా పాలన మారాలని కోరుకుంటున్నారని జనసేన పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ సతీమణి పోతిన విజయలక్ష్మి అన్నారు. ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 43వ డివిజన్లో ఆమె పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సూపర్ 6 పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందటం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, జగన్ పాలనలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. అందరూ ఈసారి తప్పకుండా మహేష్ గారికి అవకాశం ఇస్తామండి. ఈ పాలన అసలు ఏం బాగోలా, మాకు పెన్షన్స్ రావట్లా, కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని తీసేస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి ఈ పాలన మారితే అందరికీ బాగుంటుందని మహేష్ గారిని ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ చెప్తున్నారు. జనసేన టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకు బాగుంటుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎంజే నాయుడు హాస్పిటల్లో మహిళలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న మహిళలకు ఎముకల సాంద్రత పరీక్షలు ఉచితంగా అందజేయడంతో పాటు ఫ్రీ కన్సల్టేషన్ సౌకర్యాన్ని కల్పించారు. 50 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ సూచించారు. సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు హాస్పిటల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పలు ప్రాంతాలకు చెందిన మహిళలు ఈ శిబిరంలో పాల్గొని ఎముకల సాంద్రత పరీక్షలతో పాటు బీపీ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వైద్యులు వారికి తగిన సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు చేయడంతో పాటు తగిన సలహాలు, సూచనలు అందజేశామన్నారు. 50 సంవత్సరాలు పైబడిన మహిళలు తప్పనిసరిగా ఎముకల సాంద్రత పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా జాగ్రత్తగా ఉండవచ్చని తెలిపారు. తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈరోజు మనం ఇది చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, పెద్దోళ్ళుగా అనగా 45 to 50 years ఏజ్ వచ్చినప్పుడు ఉమెన్లో ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయండి. ఈ చేంజెస్ రావడం వల్ల మనకి ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది బోన్స్లోకి తగ్గుతుంది యూజువల్గా. సో అందుకని ఈ 50 years నుంచి బోన్స్ అనేవి కొద్దిగా పలసబట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే బోన్స్ ఎంత గట్టిగా ఉన్నాయి, కాల్షియం అబ్జార్ప్షన్ అనేది ఎలా ఉంది అనేది తెలుసుకోగలం మనము. దాని ప్రకారముగా మనం కాల్షియం సప్లిమెంట్స్ ఎంత తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో ఈ ప్రతి సంవత్సరం ఈ ఏడాదిన మనం ఏదో ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనమాట, ఉమెన్స్ హెల్త్ మీద ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. ఈరోజు స్పెషల్గా మనం ఏంటంటే ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ఉమెన్ హెల్త్ని మళ్ళీ బోన్స్ గట్టిదనాన్ని మనం చూసుకోవడానికి మనం ఈ చేస్తున్నామండి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.